మన దేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. దశాబ్దాల పాటు ఆంకాలజీ రంగంలో సేవలు అందించి కొత్త ట్రీట్మెంట్ విధానాల్ని ప్రవేశపెట్టారు. ప్రపంచ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యూర్ ఫౌండేషన్ ని స్థాపించి క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, పొగాకు వ్యతిరేక అవగాహన, పాలియేటివ్ కేర్ సేవలు, ఆ చికిత్స, ఆర్థిక సాయం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరెవరో కాదు, అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్, ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి. ఆంకాలజీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తరపున మల్క టీం విజయానందరెడ్డిని కలిసి ఆయనను సన్మానించింది. పద్మశ్రీ పురస్కారం రావటంపై డాక్టర్ పి విజయానంద్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. Obviously, the responsibility will go up. So my commitment for the patient care, commitment for the society has actually enhanced with this award. I'm so humbled and honored with this honor that is given by the Government of India. I'm so happy and I'm enjoying that. ఓకే, సో వైద్య రంగంలో ఎన్ని సంవత్సరాల నుండి మీ సేవ అందిస్తున్నారు సార్? 33 సంవత్సరాల నుంచి ఈ వైద్య రంగంలో ఉన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఎవ్రీ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అనే ప్యాషన్ ఈరోజు కూడా ఉంది. ఎవ్రీడే 11 గంటలు 12 గంటలు పనిచేస్తాను. I don't feel tired. I'm happy to be with my patients and love to be with my patients all the time.